మొహోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? అమ్మా పాలు. వీణ్ణి వాడుకొని రచ్చలేపుతాను. ఇదిగో బాబు. అమ్మా. నెలకి ఎంత సంపాదిస్తావు? ఎంతమ్మగారు? నెలకి 50,000 సంపాదిస్తానండి. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే 10 నిమిషాల్లో 50,000 సంపాదించొచ్చు. అయ్య బాబోయ్, ఇంత చెప్తే అంత చేస్తానండి. తోక పట్టరమ్మంటే తాళాయి పట్టుకొచ్చే రకానండి నేను. 10 నిమిషాల్లో 50,000 అంటే ఏమైనా చేస్తానండి. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏం చేయాలి అంటే, అబ్బా ఇంతేనా? ఇక చూసుకోండి అమ్మగారు. అదిగో మా వదిన వస్తోంది. ఆవిడ ముందే నువ్వు చెప్పాల్సింది, సరేనా? సరే అమ్మగారు. నమస్కారం అమ్మా. చెప్పు. అది డబ్బులు. అలాగే. మంగా మంగా, వదినా, పాలతనికి డబ్బులు ఇచ్చి పంపించు. అలాగే వదినా. తనొచ్చిస్తుంది, సరేనా? సరే అమ్మగారు. అమ్మగారు, మీరేమనుకోపోతే మిమ్మల్ని మాట అడుగుతానండి. అడుగు. ఇన్నాళ్ళు కాలనీలో అందరూ మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేవారండి. ఆవిడ మనసు చాలా మంచిది, అన్నపూర్ణమ్మ లాంటిది, ఎవరు ఏమడిగినా లేదందు కాదందు అని. ఇంత గొప్ప మంచి మనసున్న మీరు ఒక హంతకురాల్ని ఎలా కోడలుగా తెచ్చుకున్నారమ్మా? అబ్బే, అలా నేనేనంటలేదండి. నేనే ఇంట్లో పాలు పోయడానికి వెళ్ళినా, ఒరే గోపాలం, ఆ రోజు ఏం జరిగింది? అంత కసాయి అమ్మాయిని ఎలా తన కొడుక్కిచ్చి పెళ్లి చేసింది అని అడుగుతున్నారమ్మా. ఏమయ్యా, వచ్చిన పని చూసుకోకుండా అధిక ప్రసంగాలు ఎందుకు నీకు? ఇదిగో. అమ్మా, మీరు నా ఒక్కడికే సమాధానం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారే? ఈ కాలనీ మొత్తంలో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారమ్మా. ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావా? మర్డర్ చూసావా? ఎందుకంత క్రూరంగా చంపింది? చచ్చిన వాడికి ఆవిడికి ఏమైనా సంబంధం ఉందా? ఆ సంబంధం బయటపడుతుందని వాణ్ణి చంపేసిందా? తన భర్త ఏమీ తెలియని వెర్రిబాగులోడంట కదా, అందుకే భర్తను అమాయకుని చేసి తల్లి కొడుకులను ఆడిస్తుందా అని. లోకులు కాకులని ఊరికే అన్నారా అమ్మా? ఇంత జరిగితే అంత ఊహించుకుంటారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేక నోరు పులిసిపోతుందమ్మా. అయినా మీ ఇంటి సంగతి నాకెందుకులేండి. ఎవరైనా అడిగితే తెలిసింది చెప్తాం, లేదా ఎవరేం చెప్పినా నమ్ముతాం. వస్తానమ్మా. చూసారా వదనా, మీరు ఇన్నేళ్లుగా సంపాదించుకున్న పేరునంతా ఆ ఈశ్వరి గంగలో కలిపేసింది. వాడు మన ముందే అన్ని మాటలు అన్నాడు అంటే మన వెనకాల బయట జనం మన కుటుంబం గురించి ఇంకెంత నీచంగా మాట్లాడుకుంటున్నారో కదా. అయినా ఇదంతా ఈశ్వరి వల్లే. వదినా,
మేడం ఫోన్ రింగ్ అవుతుంది. కట్ అయిందే. మేడం మేడం సర్లే వెళ్ళి ఇచ్చేసొద్దాం. ఏదన్నా ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. మేడం ఆషామాషి లాయర్ కాదు కదా, చాలా పెద్ద లాయర్. మేడం సారీ మేడం, సారీ మేడం. అది మీకు వెంటనే కాల్స్ వస్తున్నాయి. ఏదన్నా ఇంపార్టెంట్ కాల్ ఏమో అని వచ్చాను, ఏమనుకోవద్దు మేడం. సారీ. ఇట్స్ ఓకే సుందరం, ఐఎమ్ డన్. నేను రెడీ అయిపోయాను. సారీ సారీ మేడం. సుందరం 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 దేవుడో దేవుడా, ఏంట్రా నువ్వు? ముందు వెనక చూసుకోవా? మేడం మంచివారు కాబట్టి అర్థం చేసుకున్నారు. అదే వేరే ఇంకెవరన్నా అయితే నన్ను అడగకుండానే లోపలికి వస్తావా అని నిన్నెంత అపార్థం చేసుకునేవాళ్ళు. అందుకే తొందరపడొద్దు అని చెప్పేది. మేడం నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు, అది చాలు. రాజీవ్, నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఆపోజిట్ లాయర్ ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు. అతని రోల్ మోడల్ గా తీసుకుని నేను లాయర్ అయ్యాను. ఆయనతో వాదించి గెలవాలన్నదే నా డ్రీమ్. సో నేను తిరిగి రావడానికి 4-5 రోజులు పడుతుంది. నేనుండడం లేదు కదా అని బయట ఫుడ్ కి అలవాటు పడిపోయి బిర్యానీలు మసాలా ఫుడ్స్ తినకు. రైస్ పెట్టుకో. నీకిష్టమని చికెన్ పికిల్ మటన్ పికిల్ చేసుంచాను. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ రాజీవ్. తాగేసి నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడొద్దు. నేను తట్టుకోలేను. మీ గురువు గారితో కేసు వాదించి గెలు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నిజంగా నేను తాగను, బయట ఫుడ్ కూడా తెచ్చుకోను. ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ ఎలా ఉండాలో నువ్వు చెప్పావు కదా, మంచిగా అవే చేసుకొని తింటాను. కానీ ఒకే ఒక్క రిక్వెస్ట్, నీకు కుదిరినప్పుడు ఒకే ఒక్క మెసేజ్, టైం కుదిరినప్పుడు ఒక 2 నిమిషాలు నాతో మాట్లాడు, అంతే చాలు. సరేనా? లవ్ యూ రాజీవ్. లవ్ యూ టూ ప్రణతి. పద పద, టైం అవుతుంది. పద దా. జాగ్రత్త. నా గురించి ఏం టెన్షన్ పడకు. అది లేవు, నువ్వు వెళ్ళి కూర్చో. బాయ్. రోజా, మా ప్రణతి వెళ్ళిపోయింది, నువ్వు వచ్చి దా 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 దా. అబ్బా బేబీ, ఎన్ని రోజులైందో. ఫోన్ మర్చిపోయినట్టున్నానే.